హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మియోషి శెట్టి వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా, మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ వీడియోస్ ఇచ్చి చేసినవి ఉన్నాయి. బట్ కొంచెం ఫంక్షన్ హడావుడి, మేము తిరుపతి వెళ్ళి రావటము, సో దీనివల్ల ఏంటంటే వీడియోస్ అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ రావాల్సి వచ్చినాయి అనమాట. ఎడిటింగ్ చేసిన వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, బట్ కానీ కుదరట్లేదు పెట్టడానికి. అన్నీ చూసుకొని సెట్ చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ ఇదైతే ఫాదర్స్ డే అండి. ఇది యాక్చువల్గా మేము ఆ రోజు మార్నింగ్ సిపిటి వెళ్ళొచ్చిన తర్వాత మా పిల్లలు ఇద్దరు ఇంకా సడన్గా మమ్మీ మేము ఇలా ప్లాన్ చేసేసుకుంటాము, డాడీకి ఏం చెప్పొద్దు అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో నేను కూడా ఏం చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి నేను కూడా ఏం చెప్పలేదన్నమాట. సడన్గా మేము మా పాకెట్ మనీ ఉంది కదా, సో మేము అలా వాటిని తీసుకొని వెళ్ళి మేము ప్లాన్ చేసుకుంటామన్నారు. ఇంకా ఇద్దరు అన్న అండ్ చెల్లెలు ఇద్దరు కలిసి బజార్కి అయితే వెళ్ళిపోయి బేకరీలో ఒక ½ కేజీ కేక్ అయితే తీసుకొచ్చేసారనమాట. అండ్ మా పాప ఏమో వాళ్ళ ఫాదర్ కోసం గిఫ్ట్ ప్యాక్ చేయించుకోవడానికి వెళ్ళింది. సరే ఏదో మీకు నచ్చింది తీసుకురండి అని చెప్పేసి అన్నాను. లేదు ఇద్దరం చెరుకో ప్లేస్కి అయితే వెళ్తాము, 2 ప్లేసెస్కి ఇద్దరం వెళ్ళామనుకో లేట్ అయిపోయింది మమ్మీ, టైం సెట్ అవ్వదని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసారనమాట. ఇప్పుడు వాళ్ళ డాడీకి గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఓపెన్ చేయమని చెప్తున్నారు. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారనమాట, మామూలుగా కాదు. ఎందుకంటే ఇంతవరకు కేక్ కటింగ్ అనేది చేయించలేదన్నమాట. వాచ్ చూసి నేను కూడా చాలా షాక్ అయ్యాను. యాక్చువల్గా నాకు కూడా తెలియదు వాచ్ అనేది, నేనే ఇదే చూడడం అనమాట. పెట్టిన తర్వాత బాగుందని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఉంది కదా వాచ్, ఇంకెందుకు అని చెప్పేసి అన్నారు. పర్లేదులే పిల్లలే కదా ఇచ్చింది, వాళ్ళకి నచ్చి తీసుకొచ్చారు కాబట్టి తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను అన్నాను. కానీ చాలా ఎమోషనల్ అయితే అయిపోయారు మా హస్బెండ్ ఈ సర్ప్రైజ్ అది చూసి. ఎందుకంటే మా మామయ్య గారు లేరు కదా, మా మామయ్య గారు చనిపోయేటప్పటికి కొంచెం బాధ అయితే వేసిందనమాట ఆయనకి. మా డాడీ కూడా ఉంటే బాగుండేదేమో అని ఎవరైనా అనుకుంటాం కాబట్టి, సో ఆయన కూడా అలాగే ఫీల్ అయ్యారనమాట. మా పాప అసలు ముద్దు పెట్టాలంటే ఎంతో భయపడిద్దు, అందుకని నేను జోక్ వేస్తుంటే నవ్వుతుందనమాట. సో మా బాబు పెట్టేసిన తర్వాత ఫోటో సరిగా రాలేదంటే నీట్గా రావాలంటే దీనికి కూడా అదే చెప్పాను. ఎన్నిసార్లు పెడతారో ఏంటి అంటే మళ్ళీ ఎట్టకెళ్ళకి మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట. సింపుల్గా చాలా ప్రశాంతంగా చేశారనమాట. ఇదంతా ప్లానింగ్ మొత్తం మా పిల్లలదేనండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మధ్య నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చాలా వరకు తగ్గిపోతున్నారు. కొంచెం మీ వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించవచ్చు కదా ప్లీజ్ అండి. ఏదైనా నచ్చకపోతే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా కంటెంట్ మార్చుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. యాక్చువల్గా అక్కడ మా హస్బెండ్ ఉంచిన ప్లేస్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది, బట్ అది ఎందుకు తీసేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే బాయ్.